ప్రధాని పదవి విరమణపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 75 ఏళ్ల తర్వాత పదవిలో ఉండొద్దని మోహన్ భగవత్ చెప్పారని, అయినా పదవి నుంచి దిగిపోవడానికి మోడీ సిద్ధంగా లేరన్నారు. గతంలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషికి వర్తించిన నిబంధన మోడీకి వర్తించదా అని ప్రశ్నించారు. మోడీని ప్రధాని పదవి నుంచి తప్పించడం సంఘ్ పరివార్ వల్ల కాదని, దాన్ని కాంగ్రెస్ పూర్తి చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామన్నారు. మోడీ హటావో దేశ బచావో అని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. दो महीने पहला मैं देखा मोहन भगवत जी एक बयान दिए 75 ईयर जिसका खत्म हो जाएंगे, 75 ईयर्स खत्म होते कुर्सी छोड़ना। मगर मोदी जी तैयार नहीं है 75 ईयर्स खत्म होने के बाद भी कुर्सी छोड़ने के लिए। रास्ता से अद्वानी जी को, मुरली मनोहर जी को हटा दिए 75 ईयर्स एक कंडीशन लगा दे के। इसीलिए इस मंच से मैं संघ परिवार को राहुल गांधी जी के तरफ से एक बयान देना चाहता हूं। आप लोग नहीं हटा सकते मोदी जी को। मोदी जी को हटाने वाले राहुल गांधी है। आने वाले चुनाव में जो संघ परिवार ने नहीं कर सका, अटल जी ने जो नहीं कर सका, जिस दिन अटल जी चाहता मोदी जी को हटाने के लिए मुख्यमंत्री कुर्सी से, आज मोहन भगवत जी ने कोशिश कर रहे हैं मोदी जी को प्रधानमंत्री कुर्सी से हटाने के लिए। इन लोगों से नहीं होने वाले हैं, क्योंकि मोदी जी के वक्त मिस्टर निशिकांत दुबे जी ने बाहर आके ये कह दिया बिना मोदी बीजेपी को 150 सीट से ज्यादा मिलने वाले नहीं है। निशिकांत दुबे जी याद रखो, आपके डायरी में लिख के रखो, मोदी जी के खिलाफ राहुल भैया ने आने वाले चुनाव लड़ने वाले हैं। आपको 150 से एक सीट भी ज्यादा नहीं आने देंगे। हम पूरा कांग्रेस परिवार तैयार होकर राहुल जी के नेतृत्व में इस देश में मोदी जी को हरा देंगे, मोदी जी को हटा देंगे। इस देश को बचाने के लिए, संविधान बचाने के लिए, आरक्षण लागू करने के लिए, सोशल जस्टिस, आज के तारीख में ओबीसी को सोशल जस्टिस देने के लिए हम सब लोग तैयार होकर राहुल जी को इस देश का प्रधानमंत्री बनाने वाले, राहुल जी के नेतृत्व में इस देश को आगे तरक्की करने वाले हैं। ప్రధాని పదవి విరమణపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 75 ఏళ్ల తర్వాత పదవిలో ఉండొద్దు అని మోహన్ భగవత్ చెప్పారని, అయినా పదవి నుంచి దిగిపోవడానికి మోడీ సిద్ధంగా లేరన్నారు. గతంలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకి వర్తించిన నిబంధన ఇప్పుడు మోడీకి వర్తించదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మోడీని పదవి నుంచి తప్పించడం సంఘ్ పరివార్ వల్ల కావట్లేదని, దాన్ని కాంగ్రెస్ పూర్తి చేస్తుంది అన్నారు రేవంత్. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తామన్నారు. మోడీ హటావో దేశ్ బచావో అంటూ పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రైట్, మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మరింత సమాచారం ఇస్తారు. శివ, మోడీ హటావో దేశ్ బచావో అంటూ పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో. అలాగే 75 ఏళ్లు దాటినా కూడా ఆ పదవిని విడిచిపెట్టడానికి ఆయనకు మనసు రావట్లేదు మోడీకి అంటూ చాలా కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఎటువంటి చర్చ జరుగుతుంది ఢిల్లీలోని పొలిటికల్ సర్కిల్స్లో? రైట్ రజత్, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్ నిర్వహించిన సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన పాల్గొని మాట్లాడుతూ ఇటు బీజేపీ పైన, ప్రధాని నరేంద్ర మోడీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ హటావో దేశ్ బచావో అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గతంలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అంటే 20 ఏళ్ల నుంచి మోడీ కుర్చీ వదలడం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ కుర్చీ వదిలేయాలని చెప్పినా కూడా ఆయన వదలడం లేదంటూ కూడా ఈ సదస్సు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మోహన్ భగవత్ 75 ఏళ్లు నిండిన వారిని పదవి నుంచి వైదొలగాలని చెప్పినప్పటికీ కూడా ప్రధాని మోడీ వినడం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మోడీని కుర్చీ నుంచి వచ్చే ఎన్నికల్లో దించేది రాహుల్ గాంధీ మాత్రమేనంటూ కూడా
సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో మోదీని ఓడిస్తామంటూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ప్రధాని పీఠ మీద రాహుల్ గాంధీ కూర్చుంటారనేది కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ పదవిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కులగణన చేశాము, రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో ఈ కులగణన జరగబోతున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే పదవి నుంచి దిగిపోవడానికి ఆయన అంగీకరించడం లేదు. గతంలో అద్వానీ అలాగే జోషిని కి వర్తించిన మురళీ మనోహర్ జోషికి వర్తించిన నిబంధన ప్రధాని నరేంద్ర మోడీకి ఎందుకు వర్తించదు అనేది సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే మోడీ హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేశారు. మొత్తం అంటే 10 నిమిషాల స్పీచ్ లో మొత్తం అందరూ కూడా ఉర్రుతొలుగుతూ అంటే అందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి స్పీచ్ అందరూ కూడా అభినందిస్తున్నారు. మొత్తం అన్ని విధాలా కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గుంజుకోబోతోంది. అందరూ కూడా కలిసి పని చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ 2009లో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు సోనియా గాంధీ ప్రధాని పదవిని వదులుకుని మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా చేసింది. త్యాగం చేయడం బీజేపీకి తెలియదు. రాహుల్ గాంధీ పార్టీ సామాన్య కార్యకర్తగా ఉన్నారు అనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. అంటే ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా గాంధీ కుటుంబం అందరం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాని పదవి కుర్చీలో కూర్చోకుండా మన్మోహన్ సింగ్ ను కూర్చోబెట్టారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ వయసు పైబడినప్పటికీ కూడా పదవి నుంచి దిగిపోవడానికి మోడీ సిద్ధంగా లేరు అనేది సీఎం రేవంత్ రెడ్డి మోదీని సంఘ్ పరివార్కు ఆయన దించడం చేత కావట్లేదు. సంఘ్ పరివార్ చెప్తే ఆయన వినట్లేరు. 75 ఏళ్ళు దాటినా కూడా పదవి పట్టుకునే ఉంటున్నారు. అది కాంగ్రెస్కి వదిలేయండి, కాంగ్రెస్ చేస్తుంది. ప్రధానమంత్రి పదవిని మోడీని తొలగించి అంటే మోడీని దించేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా అని చెప్తున్నారు. సో ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా అక్కడ సహజంగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎటువంటి ఉత్సాహం కనిపించింది? లేదు, అందరూ కూడా ఉత్తేజపరిచే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ప్రధానంగా అర్థమవుతుంది. రాజేష్ 10 నిమిషాల స్పీచ్ కూడా మొత్తం అందరినీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను ఉత్తేజపరిచే విధంగా కూడా ఈ ఉత్తేజపరిచే విధంగా ఈ ప్రసంగం అంతా జరిగింది. ప్రధానంగా ఈ ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించి మాట్లాడే శక్తి ధైర్యం కూడా బీజేపీలో ఎవరికి లేదు. మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇండైరెక్ట్ గా కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు అవి కూడా పట్టించుకోకుండా ఆయన మాట్లాడిన తర్వాత కనీసం ఈవెన్ ఎవరు కూడా అటు బీజేపీలో మాట్లాడలేదు. 75 సంవత్సరాలు నిండిన వారు పదవి నుంచి వైదొలగాలని మోహన్ భగవత్ చెప్పినప్పటికీ కూడా ఆయన మాటలను ఎవరు కూడా ప్రస్తావించిన దాఖలాలు కనిపించడం లేదు. ఇటు బీజేపీలో కూడా మోడీని ఎదిరించి మోడీ ద్వయాన్ని ఈవెన్ మోడీని అలాగే అమిత్ షాను కూడా ఎదిరించి మాట్లాడే ధైర్యం అనేది ఎవరికి లేదు. భయపడుతున్నారు. మోడీ ఏం చెప్తేనే మోడీ ద్వయం అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు ఏం చెప్తే అది నడుస్తుంది బీజేపీలో అనేది ప్రధానంగా సీఎం వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చూసుకుంటే పదవి వదిలిపెట్టడానికి ఆయన మనసు అంగీకరించట్లేదు. కానీ కాంగ్రెస్ మాత్రం పదవులను త్యాగం చేసింది. ఇటు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ 2009లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సోనియా గాంధీ కూడా పదవిని వదులుకున్నారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ను కూర్చోబెట్టారనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. రైట్, థ్యాంక్ యూ శివ. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ప్రధాని పదవి గురించి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ హటావో దేశ్ బచావో అంటూ పిలుపునిచ్చారు. 75 ఏళ్ళు దాటినా కూడా ప్రధానమంత్రి పదవి నుంచి ఆయన వైదొలగట్లేరు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా అక్కడ ఉదాహరించారు. ఎల్కే అద్వానీకి తర్వాత మురళీ మనోహర్ జోషికి వర్తించినటువంటి నిబంధన ప్రధానమంత్రి మోడీకి వర్తించదా? ఇప్పుడు సంఘ్ పరివార్ ఆ పని చేయలేకపోతోంది. కాంగ్రెస్ ఆ పని చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మోడీని దించేసి ప్రధానిగా రాహుల్ గాంధీని చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చాలా ఆసక్తికరంగా